నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఈరోజు విదేశాల్లో బెస్ట్ యూనివర్సిటీ ఏంటో తెలుసుకుందాం. చదువుకోవడానికి యూఎస్ఏని అసలు ఎందుకు ఎంచుకుంటున్నారు విద్యార్థులు అనేది కూడా తెలుసుకుందాం. స్కాలర్షిప్, ట్యూషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, విదేశాల్లో విద్యపై ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఏం చెప్తోంది, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ అడ్వైజర్ సలీం గారు. ఆయన సలహాలు కెరీర్ ప్లస్లో ఇప్పుడు చూద్దాం. నమస్తే సలీం గారు. సలీం గారు, మీ ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి ఒక విద్యార్థి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే ఒక బెస్ట్ యూనివర్సిటీని ఎంచుకోవడం దగ్గర నుంచి అక్కడ చదువు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఉద్యోగం ఎలా సంపాదించాలి, టోటల్గా ఒక భరోసా స్టూడెంట్కి మీ గ్రూప్ అందిస్తూ ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు మీరు విద్యార్థిని సపోర్ట్ చేస్తారు? ఫస్ట్ మీ గ్రూప్ విధి విధానాల గురించి ఏమేమి చేస్తారు విద్యార్థికి అనేది వివరించండి. ఓకే, స్టూడెంట్ యాక్చువల్గా మనకి అమెరికాలో యూనివర్సిటీస్ చదవాలనుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఎస్ చేయాలి అనుకుంటే కనుక ముందు మనం యూనివర్సిటీస్ యూఎస్ఏలో చూసుకోవడానికి మెయిన్ టాప్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి అన్నమాట. టూ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి, పబ్లిక్ యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. మ్యాథ్స్ ఎక్కువ పబ్లిక్ యూనివర్సిటీస్కి ప్రిఫర్ చేసుకుంటే మీకు వీసా సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ చేయడానికి మినిమం రిక్వైర్మెంట్ ఏముంటుందంటే గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి. మినిమం 15 years ఆర్ 16 years అని గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. దాని తర్వాత ఐఎల్టీఎస్, జిఆర్ఈ అని ఈ టెస్ట్లు రాసుకొని ప్రిపేర్డ్గా ఉంటే అప్పుడు అడ్మిషన్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. ఓకే, సో విద్యార్థి యూనివర్సిటీని ఎంచుకోవడం అనేది ఫస్ట్ కష్టమైన పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు లెక్కలేని సంఖ్యలో యూనివర్సిటీలు వచ్చేస్తున్నాయి. అందులో ఏది సరైన యూనివర్సిటీ అనేది గైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ సంస్థ కింద ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, విద్యార్థి ఏ యూనివర్సిటీకి అయితే ఫిట్ అవుతాడు, విద్యార్థికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ చూసి వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ లాంటిది ఇచ్చి గైడెన్స్ ఇస్తారా? అవునండి, ఫస్ట్ మేము స్టూడెంట్ రాగానే వాళ్ళకి కూర్చోబెట్టి ఫస్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అనేది ముందు చెక్ చేస్తాం అనమాట. చెక్ చేసిన తర్వాత వాళ్ళకి బీటెక్లో పర్సంటేజ్ ఎంత ఉంది, డిగ్రీలో ఎంత పర్సంటేజ్ ఉంది, దాని తర్వాత ఆయనకి బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నాయా, తక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నాయా. ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా కొన్ని యూనివర్సిటీస్ పరంగా ప్రిఫర్ చేస్తాం అనమాట. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ముందు కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట. మస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ స్టడీస్ తర్వాత అక్కడ ఎలా ఉంటుంది, సిపిటి అనేది, ఓపీటీ అని ఉంటుంది, అవి ఎలా ఉంటాయి అనేది ముందు కెరియర్ గైడెన్స్ ఇచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ అనుకునేది ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆఫ్టర్ స్టడీస్ తర్వాత సెటిల్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ఏకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కెరియర్ గైడెన్స్ ఇస్తే ఒక హోప్ వస్తుంది అనమాట. ఆ హోప్ వల్ల మీకు అక్కడ కొంచెం ధైర్యం వస్తుంది. అక్కడ వెళ్ళి చదువుకొని దాని తర్వాత ఇలా చేసుకోవాలి, స్టెప్ టు స్టెప్ 1 by 1 కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి ఆ ప్రొఫైల్ ప్రకారం వాళ్ళకి ఏ యూనివర్సిటీస్ వస్తాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఓవరాల్గా మనకి చెప్పుకుంటే 100+ యూనివర్సిటీస్తో టైఅప్ ఉంది మాకు డైరెక్ట్గా. సో అన్ని యూనివర్సిటీస్ అన్ని స్టూడెంట్స్కి మ్యాచ్ అవ్వవు అనమాట. వాళ్ళకి మినిమం 60% ఉండాలి అండ్ బ్యాక్లాగ్స్ బిలో 15 బ్యాక్లాగ్స్ ఉండాలి అండ్ ఐఎల్స్ వచ్చేసి రాసి ఉండాలి 6, మినిమం ఓవరాల్గా 9, మినిమం 6 అనేది ఉండాలన్నమాట. అండ్ జిఆర్ఈ కూడా రాసుకుంటే కనుక స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దీని పరంగా ఈ ప్రొఫైల్ అంతా చెక్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని యూనివర్సిటీస్ మేము ప్రిఫర్ చేస్తాము. ఒక 10-15 యూనివర్సిటీస్ ప్రిఫర్ చేస్తాం. అందులో ఒక 5 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటారు. 5 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని యూనివర్సిటీస్కి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి అప్లై చేసుకోవడానికి. లైక్ అప్లికేషన్ ఫీజెస్ అని, అండ్ అవి వచ్చేసి $30 నుంచి మీకు $200 దాకా ఉంటాయి. అది యూనివర్సిటీ బేస్ బట్టి ఉంటుంది అనమాట. కొన్ని యూనివర్సిటీస్ జిఆర్ఈ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ జిఆర్ఈ యాక్సెప్ట్ చేయవు అనమాట. సో ఈ అన్ని ప్రొఫైల్స్ చెక్ చేసుకొని వాళ్ళకి యూనివర్సిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి, అది ఎలా కట్టుకోవాలనేది మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అప్లై చేస్తాం అనమాట యూనివర్సిటీస్. ఈ టోటల్గా అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందండి? టోటల్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది A to Z మనం చేసేది ఏంటంటే స్టూడెంట్కి కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్ దగ్గర నుంచి వీసా ఫైల్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్స్ సంబంధించినవి అండ్ లోన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అండ్ వీసా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, వీసాకి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ యూనివర్సిటీస్ ఆన్లైన్ అప్లై ఎలా చేసుకోవాలి, ఆ యూనివర్సిటీస్లో స్కాలర్షిప్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకుంటే స్కాలర్షిప్ వస్తుంది అనేది ఎంత కెరియర్ గైడెన్స్ ఇచ్చిన తర్వాత అడ్మిషన్స్ ప్రొఫైల్ మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళకి
అప్లికేషన్స్ అప్లై చేస్తాం అనమాట. అప్లై చేసిన విత్ ఇన్ 4 వీక్స్లో మీకు అడ్మిషన్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్స్ ప్రిపేర్ అయిన తర్వాత వీసాకి అప్లై చేస్తాం అనమాట. వీసాకి అప్లై చేసి ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి అనేది మొత్తం ట్రైనింగ్, ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి పంపిస్తాం అనమాట. సో వీటన్నింటికి వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్? సో ఇదంతా ప్రాసెస్ చేసుకోవడానికి ఫస్ట్ స్టూడెంట్కి కావాల్సింది అకాడమిక్స్ అనమాట. లైక్ 10th, ఇంటర్మీడియట్, బీటెక్ సంబంధించిన లేకపోతే డిగ్రీ సంబంధించినవి. ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని టెస్ట్ రాయాల్సినవి ఉంటాయి. లైక్ IELTS, TOEFL, GRE లేకపోతే డ్యూలింగో. ఈ IELTS, TOEFL, డ్యూలింగో లాంటి ఇంగ్లీష్ టెస్ట్ అన్నమాట. యూఎస్ఏలో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నామంటే లాంగ్వేజ్ మారుతుంది కాబట్టి వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఈ టెస్ట్ అనమాట. ఓకే, సో IELTS వచ్చేసి మీకు ఓవరాల్గా 9 పాయింట్స్కి ఉంటుంది అనమాట. ఈ 9 పాయింట్స్కి మినిమం 6 పాయింట్స్ అనేది 6.0 అనేది రావాల్సింది ఉంటుంది. 6.5, 7.0 వస్తే ఇంకా మంచి టాప్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో దాని తర్వాత టోఫిల్ వచ్చేసి టోటల్ ఓవరాల్గా 120కి ఉంటుంది. ఇది 90 నుంచి 110 దాకా తెచ్చుకోగలిగితే స్కోరు మంచి టాప్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడానికి అండ్ స్కాలర్షిప్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ GRE వచ్చేసి ఓవరాల్గా 340. అది వచ్చేసి మీకు లాంగ్వేజ్ పరంగా ఉండదు, అది సబ్జెక్ట్ పరంగా ఉంటుంది అన్నమాట. ఆ సబ్జెక్ట్లో బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఆ టెస్ట్ అనమాట. ఇవన్నీ ప్రొఫైల్ రెడీ చేసుకున్న తర్వాత స్టూడెంట్కి కొన్ని యూనివర్సిటీస్ మేము స్కాలర్షిప్ ఎలా వస్తుంది అని కొంతమందికి చాలా డౌట్ ఉంటుంది అనమాట. వాళ్ళకి మేము ముందుగా చెప్పేది ఏంటంటే స్కాలర్షిప్ రావాలి అని అనుకుంటే కనుక మినిమం 6 months ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ ఒక యూనివర్సిటీ ఉంటుంది, ఇంత ఫండ్స్ అప్లై చేయాలి, కొంతమంది స్టూడెంట్స్కి ఫండ్స్ పెట్టుకోవాలి అని వాళ్ళకి కూడా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ కమ్ టు ఫస్ట్ సర్వ్ అన్నమాట. ఫస్ట్ అప్లై చేసుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో స్టూడెంట్ ఫస్ట్ స్టార్టింగ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మెయిన్ డాక్యుమెంట్స్ 10th, ఇంటర్మీడియట్, బీటెక్, IELTS ఆర్ TOEFL ఆర్ GRE, ఇంకొచ్చేసి పాస్పోర్ట్, అప్డేటెడ్ రెజ్యూము, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఓకే, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏంటంటే మీరు అక్కడ USA ఎందుకు ఎంచుకున్నారు, ఓకే, ఈ సబ్జెక్టే ఎందుకు చదువుకుంటున్నారు, అండ్ ఈ యూనివర్సిటీనే ఎందుకు, ఈ సబ్జెక్టే ఎందుకు అని అక్కడ డీటెయిల్గా రాస్తే గనక అక్కడ వీసాలో మీకు క్వశ్చన్స్ ఈజీగా వాళ్ళకి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అడ్మిషన్స్ ఎందుకు ఇవ్వాలి అనేది అక్కడ ఆ SOP ద్వారా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అన్నమాట. ఓకే, ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిన తర్వాత మెయిన్గా ఫైనాన్షియల్స్ అనేది కూడా రెడీ చేసుకుంటే ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో పాటు మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని అప్లై చేసేది. సో ఈ ఫైనాన్షియల్స్ అనేవి వీసా కోసం ఎంతవరకు మ్యాండేటరీ అనుకోవచ్చు? వీసా అనేది మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ అడ్మిషన్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్, దాన్ని I-20 అంటామన్నమాట. I-20కి వెళ్ళడానికి ముందు మనం డాక్యుమెంట్స్ అన్నీ వెల్ ప్రిపేర్డ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంటర్వ్యూలో మనం వీసా కొట్టాలంటే మెయిన్ కావాల్సింది క్లియర్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్. ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే కనుక మీరు వీసా కన్ఫామ్గా కొట్టగలరు. ఓకే, సో అక్కడ కొంతమంది చాలా స్టూడెంట్స్ కంగారు పడిపోతూ ఉంటారు, వీసాలో నేను చెప్పగలనా లేదా అనేది. ఈ 3 పర్ఫెక్ట్గా ఉండగలిగితే అక్కడ వీసా అనేది ఈజీగా కొట్టచ్చు. ఎందుకంటే వేరే కంట్రీస్ని పోల్చుకుంటే USA వేరే కంట్రీస్లో అయితే మీరు డాక్యుమెంట్స్ వెళ్ళి సబ్మిట్ చేయాలి, వెళ్ళి డ్రాప్ చేయాలి. ఓకే, అవన్నీ చెకింగ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి అప్పుడు చెక్ చేసి మొత్తం పంపిస్తారు. USA అనేది అలా కాకుండా డైరెక్ట్ మనకి ఏం అవసరమో అది జెన్యూనిటీగా చెప్పుకోగలిగితే అక్కడ వీసా అనేది కన్ఫామ్గా వస్తుంది అనమాట. ఓకే, సో కాన్ఫిడెంట్గా వెళ్ళి మనం భయం లేకుండా కమ్యూనికేషన్ స్కిల్స్తో ఫేస్ చేయగలిగితే వీసా అనేది కన్ఫామ్గా వస్తుంది. విదేశాల్లో విద్యపై ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ సలీం గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సలీం గారు, మనం ఇందాక వీసా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వీసా వన్స్ ఒకసారి రిజెక్ట్ అయిపోతే మళ్ళీ మనం ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు? ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? వీసా అనేది ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత మేము ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సమయంలో
స్లాట్స్ అనేవి దొరకడానికి కొంచెం చాలా కష్టంగా ఉంది. అది ఎందుకు అంటే కరోనా తర్వాత చాలామంది ఎంబసీలో ఆఫీసర్స్ లేక స్లాట్స్ అనేది తగ్గడం అనేది మేము చూస్తున్నాము. ఇప్పుడు ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళకే స్లాట్స్ దొరకపోతే ఇంకా రిఫ్యూజ్ అయిన తర్వాత వాళ్ళకి స్లాట్స్ దొరకడం అనేది చాలా కష్టమైంది. సో దీనికి ఎంబసీ వాళ్ళు ఇప్పుడు తీసుకున్న చర్యలు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో 5 ప్లేసెస్లో ఎంబసీస్ ఉన్నాయి. లైక్ హైదరాబాద్లో, ఢిల్లీలో, కోల్కతాలో, ముంబైలో, ఇలా చాలా చోట్ల ఉన్నాయన్నమాట. 5 ప్లేసెస్లో ఉన్నాయి. వీళ్ళకి ఆఫ్టర్ రిజెక్షన్ తర్వాత వెంటనే పెట్టుకోవడానికి అనుమతి ఉంది. కానీ మినిమం ఒక 10 days, ఒక 1 month తర్వాత పెట్టుకుంటే, లేకపోతే ఒక ఇంటేక్ గ్యాప్ పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక ఆఫీసర్ ఒకసారి ఇంటర్వ్యూ చేసిన తర్వాత అతనికి ఎందుకు రిజెక్ట్ అయ్యింది అనేది కామెంట్స్లో రాస్తారనమాట. అది మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అదే కామెంట్స్ రిపీట్ అవుతాయి. కాబట్టి వాళ్ళకి స్టూడెంట్కి తెలుసుద్ది ఎందుకు రిజెక్ట్ అయ్యింది అనేది. దానికి మళ్ళీ రీరైట్ చేసుకొని మళ్ళీ దానికి అది ఫేస్ చేయకుండా మళ్ళీ దానికి సపోర్టబుల్గా వెళ్తే కనుక మళ్ళీ వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి రిజెక్ట్ అయితే మళ్ళీ పెట్టుకునే ఛాన్సెస్ 1 year దాకా ఛాన్సెస్ ఉండవని చాలామంది పుకార్లు పెడుతూ ఉంటారు. అలా కాదు, ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. దీనికి వీసా ఫీ ఉంటుంది $185. మనం ఎన్నిసార్లు కట్టుకుంటే అన్నిసార్లు వీసాకి వెళ్ళొచ్చు. ఎన్నిసార్లైనా మన ఫీజు కట్టుకున్నంత సార్లు వెళ్తూనే ఉండొచ్చు. దీన్ని మీరు చెప్పినట్లుగా 10 daysకి ఒకసారి లేదా 1 monthకి ఒకసారి స్కెడ్యూల్ చేసుకుని ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తే పాస్ అయిపోవచ్చు ఇంటర్వ్యూ. దీనికి సంబంధించి ఎంత మనీ ఉంచుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో? సో మెయిన్ ఫైనాన్షియల్స్ దగ్గర వచ్చేసి 3 types ఉంటాయి. మెయిన్ సేవింగ్స్ ద్వారా చూపించుకోవచ్చు, అండ్ డిపాజిట్ ద్వారా చూపించుకోవచ్చు, అండ్ లోన్ ద్వారా చూపించుకోవచ్చు అన్నమాట. ఓకే, సో యూనివర్సిటీకి మనం ట్యూషన్ ఫీ కట్టేటప్పుడు డిపెండ్ ఆన్ యూనివర్సిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs ఉందనుకోండి, దీంట్లో 1 year ఫీజు కట్టాల్సింది ఉంటుంది ఫస్ట్. ఓకే, మనకు వచ్చే I-20లో మొత్తం డీటెయిల్డ్గా ఉంటుంది. వీసాకి వెళ్ళేటప్పుడు ఆ I-20 మొత్తం ఒకసారి చదువుకోవాలి. అండ్ మెయిన్ ఆ I-20లో లాస్ట్ సైన్ చేయాలి అనమాట. కొంతమంది చాలామంది ఆ సైన్ చేయకుండా వీసాకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఏం జరుగుద్దంటే ఫస్ట్ అది చూడగానే ఒక్క క్వశ్చన్ అడగకుండానే వీసా రిజెక్ట్ చేసేస్తారు. సో ఈ చిన్న పాయింట్స్ దగ్గర గైడెన్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఫైనాన్షియల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 3 types ఆఫ్ ఫైనాన్షియల్స్ చూపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 year చూపించిన తర్వాత ఒక 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చూపించుకోవాలి. ఇలా చూపించుకోగలిగితే మీకు అది అనేది మనం ఫేక్ పెట్టకుండా పర్ఫెక్ట్గా పెట్టుకోగలిగితే, మనం జెన్యూటీగా ఉంటే కనుక వీసా అనేది కన్ఫామ్గా వస్తుంది అన్నమాట. అంటే యూనివర్సిటీకి అయ్యే ఫీజు కాకుండా మనం అక్కడ జీవించడానికి అవసరమయ్యేంత ఒక 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చూపించుకోవాలి. అది 10-15 lakhs వరకు చూపించుకుంటే సరిపోతుంది. ఆ అమౌంట్ ఎంతకాలం అలా అకౌంట్లో పెట్టి ఉంచాలంటారు? అంటే చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు వీసా వచ్చి వన్స్ అక్కడికి ల్యాండ్ అయిపోయిన తర్వాత అమౌంట్ విత్డ్రా చేసేసుకోవచ్చు, ఇంకా పని ఉండదు దాంతో అని చెప్పి. ఇది ఎంతవరకు కరెక్ట్? అవునండి. ఇప్పుడు స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆఫీసర్స్ ఎక్కువ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇతను చదువుకొని అక్కడే వెళ్ళి సెటిల్ అయిపోతాడు అని ఒక ఎక్కువ 214B అనే ఆర్టికల్ ద్వారా వాళ్ళకి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికని వాళ్ళు త్రూ లోన్ ద్వారా వెళ్ళారనుకోండి, ఏమవుతుందంటే వీళ్ళకి ఫైనాన్షియల్స్ చూపించుకునేటప్పుడు CACE అనేది చూపించుకోవాలి, చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించింది. ఇందులో ఎడ్యుకేషన్ సంబంధించిన అసెట్స్, లోన్ ద్వారా అసెట్స్ వాల్యూ బట్టి వస్తాయి కదా, ఆ అసెట్స్ వాల్యూ అండ్ ఇవన్నీ చూపించుకుంటే వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళకి క్రియేట్ లేకుండా, ఎలా అంటే అక్కడికి వెళ్ళి చదువుకొని మళ్ళీ బ్యాక్ రాకుండా వచ్చేస్తాను అన్నట్టుగా క్రియేటివిటీ చేసుకుంటే కలిగితే కనుక వాళ్ళకి కన్ఫామ్గా వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో విదేశాల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థి ఎలాంటి ప్రోగ్రామింగ్స్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది? అంటే బీటెక్ చదువుకున్న వెంటనే కాకుండా దానికి తోడు ఇంకేదైనా ప్రోగ్రామ్స్ చేయాల్సి ఉంటుందా?
లేదండి, నేను చెప్పాను కదా టెస్ట్ రాయాల్సింది ఉంటుంది, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటివి. అండ్ బీటెక్ తర్వాత రెగ్యులర్గా గ్యాప్ లేకుండా వెంటనే మీరు ఎంఎస్కి వెళ్ళాలనుకుంటే కనుక బీటెక్లో ఏ కోర్స్ చేశారో దాని రిలేటెడ్ కోర్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. వన్స్ మీరు కోర్స్ మారుతున్నారు అనుకుంటే కనుక ఏదైనా మినిమం 1 year 2 years ఇందులో ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కోర్స్ మారి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో కోర్స్ మారాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇట్లాంటి 2 years 1 year మినిమం అనేది ఇక్కడ అందులో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి జాబ్లో. రైట్ అండి. వాట్ ఆర్ బెనిఫిట్స్ ఇన్ యూఎస్ఏ? బెనిఫిట్స్ అంటే యూఎస్ఏలో మనం ఎన్నో చెప్పుకోవచ్చు. లైక్ ఇప్పుడు మల్టీ కల్చర్ సొసైటీ ఉంటుంది అక్కడ. అండ్ చెప్పుకుంటే ఐటీ సెక్టార్ మొత్తం యూఎస్ఏలోనే ఉంది. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఆఫ్టర్ స్టడీస్ తర్వాత F1 వీసా మీద ఎవరు వెళ్తారో వాళ్ళు జాబ్స్ ఎలా చేసుకోవాలంటే లైక్ ఇప్పుడు చదువుకుంటూనే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ అనేది క్యాంపస్లో చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి 2 types ఉంటాయి, ఓపీటీ అండ్ సిపిటీ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. ఇది ఎలా అంటే ఆఫ్టర్ స్టడీస్ తర్వాత మీరు వీసా అనేది 2+3 వస్తుంది కాబట్టి 3 years స్టే బ్యాక్, 2 years స్టడీ మీద ఉంటారు. ఈ 3 years ఓపీటీ మీద ఉంటారు అనమాట. ఈ ఓపీటీ మీద వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు. ఓకే, 1 year ఛాన్సెస్ ఉంటాయి. ఈ 1 year తర్వాత ఇంకో 1 year ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తూ ఎక్కడ జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీ మీకు H1 వీసా ఇచ్చేదాకా సపోర్ట్ ఉంటే కనుక అప్పుడు వర్క్ వీసా కింద H1 వీసా కింద మారుతారు. ఇప్పుడు F1 వీసా నుంచి H1 వీసాకి మారుతారు అనమాట. సో దీన్ని ఓపీటీ అంటాం అనమాట. సో సిపిటీ అంటే వాళ్ళు ఎంఎస్ చేసేటప్పుడే 4 semesters ఉంటాయి కదా, 2 semesters కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ చేసుకోగలిగితే అదే కాలేజ్ వేరే కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేసుకుంటూ అలా కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా చూసుకుంటే ఆ సిపిటీ అనేది తర్వాత ఫుల్ టైం జాబ్స్కి ఉపయోగపడుతుంది. అది కరికులర్ ఆప్షనల్ ప్రాక్టికల్ కింద వస్తుంది అనమాట. అది ఓకే, చదువుకుంటూ జాబ్ చేసుకోవాలి అనుకుంటే ఇదే మేడం. ఇప్పుడు ఎంఎస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు డైలీ అనేది కాలేజ్ ఉండదు అనమాట. వీక్లీ 2 times ఉంటుంది ఆర్ 3 times ఉంటుంది అనమాట. దాని తర్వాత మిగతా అంతా వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. బయట అయినా అండ్ క్యాంపస్లో అయినా బయట చేసుకోవచ్చు. మినిమం పార్ట్ టైం జాబ్స్ పైన మీరు 70 నుంచి 1.5 lakh దాకా సంపాదించుకోవచ్చు అనమాట. ఇందులోనే మీరు చదువుకుంటూ జాబ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా అని లీగల్గా మీకు వీక్లీ 20 hours ఉంటుంది అనమాట యూఎస్ఏలో. అలా అని మీరు డైలీ ఇల్లీగల్గా చేసుకున్నారు అనుకోండి, అక్కడ అలా చేసుకుంటున్నారు, అది చాలా తప్పు అనమాట. అలా చేసుకుంటే మెయిన్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. స్టడీస్ కంప్లీట్ చేయకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు చేసుకునేంత వరకు బాగానే ఉంటుంది. వన్స్ ఒకసారి స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, మీరు అక్కడ ఫుల్ టైం జాబ్ చేసుకోవడానికి స్కిల్స్ అనేవి ఉండవు అనమాట. ఎందుకంటే ఇక్కడ బీటెక్ ఎగ్జామ్స్ ముందు జస్ట్ బట్టి చదువుకొని వెళ్ళి రాసేయడం జరుగుద్ది అనమాట. అక్కడైతే అక్కడ స్టడీస్ టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంతా మీకు ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ అసైన్మెంట్స్ రాయాల్సినవి ఉంటాయి. అది కూడా కాపీ కొట్టి రాసే ఛాన్సెస్ కూడా ఉండవు అనమాట. సో దానివల్ల అలా చదవటం వల్ల మీకు స్కిల్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్గా మీకు స్కిల్స్ పెరిగితే మీకు పెద్ద జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ అక్కడ ఫుల్ టైం జాబ్ వచ్చిందంటే స్టార్టింగ్ మీకు 5 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. అలా మీకు 1 crore మంత్లీ దాకా సంపాదించుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పార్ట్ టైం జాబ్స్ మీద తక్కువ పెట్టుకుంటే లీగల్గా వీక్లీ ఒక 20 hours అవసరాన్ని బట్టి చేసుకొని స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని కంప్లీట్ చేసి ఫుల్ టైం జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే వాళ్ళు తొందరగా సక్సెస్ఫుల్గా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అయితే ఈ కోర్సెస్ డ్యూరేషన్ కానీ క్లాసెస్ కానీ ఎలా ఉంటాయండి? క్లాసెస్ వచ్చేసి మీకు చెప్పాను కదా, వీక్లీ 2 times ఉంటాయి మీకు. అండ్ 4 sems ఉంటాయి మొత్తం క్లాసెస్ వచ్చేసి. 2 sems తర్వాత మీకు వింటర్ హాలిడేస్ ఉంటాయి. దాని తర్వాత మీకు ఫస్ట్ స్టార్టింగ్ 1 year ఫీ కట్టిన తర్వాత సెకండ్ థర్డ్ సెమ్కి మీరు ఫీజు కట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇలా మీకు కంటిన్యూస్గా కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు ప్రాజెక్ట్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో అప్పటికి వరకు మీకు తొందరగా ఎంత కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి అంత తొందరగా క్లాసెస్ తగ్గుతూ వస్తాయి అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు మీ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్
వీసాకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే విద్యార్థి వెళ్ళాలనుకుంటే ఎలాంటి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, వీసా ఇంటర్వ్యూ పాస్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ పెంచుకోవాలి, ఇవన్నీ కూడా కంప్లీట్ గైడెన్స్ మీ ఎడ్యుకేషన్ గ్రూప్లో లభిస్తుంది విద్యార్థికి. అవునండి. అక్కడి నుంచి తర్వాత కెరియర్కి సంబంధించి ఏదైనా గైడెన్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటిది ఏదైనా ఉంటుందా కోర్స్ పూర్తయిపోయిన తర్వాత వన్స్? అవునండి, ఉంటుంది. ఆఫ్టర్ స్టడీస్ తర్వాత అక్కడ మీకు 2+3 వీసా వస్తుంది కాబట్టి ఆఫ్టర్ స్టడీస్ తర్వాత 3 ఇయర్స్ మీకు టైం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు స్కిల్స్ పెంచుకొని అండ్ ఇంటర్న్షిప్స్ చేసుకొని, లైక్ చెప్పాను కదా ఓపీటీ ఆర్ సిపిటీ. ఓపీటీ మీద మీరు వర్క్ జాబ్ చేసుకొని ఫుల్ టైం జాబ్ చేసుకొని H1 వీసా కింద మార్చుకొని దాని తర్వాత H1 వీసా అయిన తర్వాత ఈ H1 వీసా మీద మినిమం 5 ఇయర్సే జాబ్ చేయాలన్నమాట. 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ గ్రీన్ కార్డ్కి ఎలిజిబుల్ అవుతారు. వన్స్ ఒకసారి గ్రీన్ కార్డ్ వచ్చిందంటే అక్కడ పర్మనెంట్ రెసిడెంట్కి ఇది అవుతారు అనమాట. ఇంకా మీరు జాబ్ చేయకపోయినా మీరు అక్కడ దాకా వితిన్ 5 ఇయర్స్ 6-7 ఇయర్స్ 10 ఇయర్స్లోనే గ్రీన్ కార్డ్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి అక్కడి వరకు మీరు సక్సెస్ఫుల్గా సెటిల్ అయిపోతారు. అదే మనం ఇండియాలో అని చెప్పుకుంటే ఆఫ్టర్ బీటెక్ తర్వాత జాబ్ చేస్తే వాళ్ళు మినిమం 20-30 లైక్ 40 ఇయర్స్ దాకా సెటిల్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సో తొందరగా కెరియర్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే కనుక మనం యూఎస్ఏకి చదువుకొని అక్కడ తొందరగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సలీం గారు. విదేశాల్లో చదువుకోవాలనుకున్నా లేదా ఏదైనా ఒక బెస్ట్ యూనివర్సిటీ ఏదో సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి లభిస్తుంది అంటున్నారు సలీం గారు. ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.